క్రీమీ మష్రూమ్ సూప్. ఓకే, సూప్ చేయబోతున్నాం అనమాట. మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో యాజ్ ఇట్ ఈస్ మనకి మష్రూమ్స్ అండ్ వెజ్ స్టాక్ అది. యా, ఇది వెజ్ స్టాక్. అండ్ అలాగే కొంచెం క్రీమీ టెక్స్చర్ రావడానికి మనం క్యాష్యూ పేస్ట్, జీడిపప్పు పేస్ట్ యూస్ చేస్తాం. రిమైనింగ్ ఎవ్రీథింగ్ నార్మల్. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, సో ఫస్ట్ కొంచెం ఆయిల్, సో అందులోనే ఫస్ట్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసేద్దాం. సో ఇందాక మనం అనుకున్నట్టు చాలా వెయిట్ లాస్ డైట్స్ అయితే ఉన్నాయి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కొంచెం ఈ మధ్య కాలంలో పాపులర్కి చాలామంది యూస్ చేస్తున్నారు కదా. సో అసలు యాక్చువల్లీ అది ఎంతవరకు ఎఫెక్టివ్ ఉంటుంది? అంటే నైట్ ఎప్పుడో మనము 7-8 o'clock తినేసి మార్నింగ్ మళ్ళీ 10 అంటే 12 hours గ్యాప్ కదా. ఎస్, 12 hours కాదు, 16 hours గ్యాప్. 16. సో 12 hours మనం ఏదైనా తీసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో మరి కొంచెం గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ ఉన్న వాళ్ళు అట్లాంటి వాళ్ళకి ఓకేనా? యా, సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎవరికి మంచిది కాదు అంటే ఎవరికైతే ఎక్కువగా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ, అసిడిటీ కానీ, అండ్ అలాగే షుగర్ లెవెల్స్ అన్కంట్రోల్డ్గా ఉంటాయో, అంటే సమ్ టైమ్స్ హైపర్ సమ్ టైమ్స్ హైపో అలా అవుతాయో, వాళ్ళు ఫిజిషియన్ అండర్లో వాళ్ళ డోస్ మెయింటైన్ చేసుకుంటూ ఫాలో అవ్వడం బెటర్. ఓకే ఓకే, సో మన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. నెక్స్ట్ మష్రూమ్స్ కూడా. సో కొంచెం సాల్ట్ చేసుకుందాం. సో ఆ ఫ్లేవర్ అంతా ఆల్రెడీ మన మష్రూమ్స్కి అయితే పట్టేస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ కూడా వేసేద్దాము. ఓకే, కొంచెం పెప్పర్, అలాగే కొంచెం సాల్ట్ కూడా. అది లైట్గా కలిపేసుకుందాం. ఒక 2 minutes సాల్ట్ చేసుకోవాలి. ఓకే, ఇందాక మీరు అడిగినట్టు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో ఎవరెవరు తీసుకోవద్దని చెప్పాము. అండ్ తీసుకోవాల్సిన వాళ్ళు కూడా ఫాస్టింగ్ పీరియడ్ అంతా చక్కగా ఉండి ఎప్పుడైతే డైట్ స్టార్ట్ చేయాలో వాళ్ళకి నచ్చింది తినేస్తారు అనమాట. అంటే పిజ్జా, లైక్ హై క్యాలరీ ఫుడ్, ఆయిల్ డీప్ ఫ్రైడ్ అలా కాదు. సో మీరు తినాల్సిన టైంలో కూడా ప్రాపర్ డైట్ మెయింటైన్ చేస్తేనే మన బాడీ అనేది కరెక్ట్ గా ఉంటుంది. అంటే క్యాలరీ కానీ, అండ్ ప్రోటీన్స్ కానీ, ఫైబర్ కానీ మనం తీసుకోవాల్సిన టైంలో కూడా సఫిషియెంట్ గా తీసుకోవాలి. మరీ ఓవర్ గా తీసుకోకూడదు, మరీ లోలో కూడా తీసుకోకూడదు. ఎస్, మీరు చెప్తున్నట్టు కంప్లీట్గా ఫైబర్ ఉండేలాగా చేసుకోవాలి, అలాగే హై న్యూట్రిషన్ కూడా ఉండాలి, రెండు ఉండాలి. ఎగ్జాక్ట్లీ. అంటే ఏదైనా బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకుంటే ఏ వెయిట్ లాస్ అన్నా మనకి సులువు అవుతుంది. అది కూడా కొంచెం క్వాంటిటీ తక్కువ చేసుకోవాలి. అంటే ఎవరైనా సరే మన బిఎంఐని బట్టి క్యాలరీస్ అలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం కదా, సేమ్ అదే వైజ్ గా మన బిఎంఐని బట్టి మన క్యాలరీస్, మన ప్రోటీన్స్, మనం ఎంత ఫ్యాట్ తీసుకోవాలి అని చెప్పి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అదే డయాబెటిక్ పేషెంట్స్ అయితే గనక వాళ్ళు తీసుకునే కార్బోహైడ్రేట్స్ అండ్ అలాగే వాళ్ళు తీసుకునే డోస్ బట్టి స్వైప్ చేసుకుంటూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా అండర్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటేనే ప్రాపర్గా ఉంటుంది. ఓకే, అలాగే మనలో ఉమెన్లో కూడా కొంచెం పెద్దవాళ్ళు కూడా ఏంటంటే కొంచెం ఎక్కువ వెయిట్ ఎక్కువైపోయిన వాళ్ళు, అంటే మోకాలు నొప్పులు అలా వచ్చిన వాళ్ళకు కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు, ఫస్ట్ మీరు బరువు తగ్గండి అని చెప్పేసి. అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం ఎక్కువ నీరస పడిపోతూ ఉంటారు. ఎస్, సో మీరు అన్నది కూడా కరెక్టే. సో వాళ్ళకి బరువు తగ్గాలి అనగానే వాళ్ళ మైండ్లో ఒకటి పడిపోతుంది ఏంటంటే ఫుడ్ మానేస్తే బరువు తగ్గిపోతారు అంతే. అలా అని చెప్పి మధ్యాహ్నం స్కిప్ చేస్తారు, నైట్ స్కిప్ చేస్తారు, లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. అలా కాదు, స్కిప్ చేయకూడదు. తీసుకోవాల్సిన 5 to 6 meals కంప్లీట్ గా తీసుకోండి. కాకపోతే కొంచెం బ్రేక్, కొంచెం క్వాంటిటీ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. స్కిప్ చేయడం అనేది ఎప్పుడు చేయకూడదు. ఓకే, సో మన మష్రూమ్స్ కూడా చక్కగా వేగుతున్నాయి. నెక్స్ట్ ఏంటి? మష్రూమ్స్ చక్కగా వేగిపోయాయి కదా, ఇప్పుడు అందులో వెజ్ స్టాక్ వేసేద్దాం. ఓకే,
అలాగే ఇందులోనే క్యాష్యూ పేస్ట్, జీడిపప్పు పేస్ట్ కూడా వేసేస్తున్నాం. సో కొన్ని వాటర్ ఇందులో. అండ్ అలాగే కొంచెం టైం కూడా. దీనిలో మనం అట్లా కార్న్ ఫ్లోర్ అట్లా కూడా వేసుకోవచ్చా? యా, ఇందులో మనం ఏం వేయట్లేదు, మనం వేసిన జీడిపప్పు పేస్ట్ సరిపోతుంది. అండ్ అలాగే హర్బ్స్, కొన్ని హర్బ్స్, మిక్స్డ్ హర్బ్స్. యా, మిక్స్డ్ హర్బ్స్. ఓకే. ఫైనల్లీ కొంచెం వెనిగర్ కూడా, అంటే ఆ ట్యాంగి కొంచెం పులుపుదనం కోసం. ఎస్. అండ్ కొన్ని వాటర్ వేసేసుకొని మనం దాన్ని బాయిల్ చేసేసుకుందాం. అలాగే. ఇప్పుడు మనం దాన్ని బాయిల్ చేసుకోవాలి. ఓకే. ఎస్, చక్కగా క్రీమీ కన్సిస్టెన్సీ కూడా వచ్చేసింది. యా, ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. అలాగే. ఇంకేమైనా ఉన్నాయా పల్లవి వేయాల్సినవి? ఇంకేం లేదు, ఇంకా మన క్రీమీ మష్రూమ్ సూప్ రెడీ అయిపోయింది. ఓకే. క్రీమీ మష్రూమ్ సూప్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. క్రీమీ మష్రూమ్ సూప్కి కావాల్సిన పదార్థాలు: నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, మష్రూమ్, మిరియాల పొడి, ఉప్పు, వెజ్ స్టాక్, జీడిపప్పు పేస్ట్, థైమ్, మిక్స్డ్ హర్బ్స్, వెనిగర్. క్రీమీ మష్రూమ్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె పోసి వేడైన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, మష్రూమ్ ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో మిరియాల పొడి, ఉప్పు, వెజ్ స్టాక్, జీడిపప్పు పేస్ట్, నీళ్లు, థైమ్, మిక్స్డ్ హర్బ్స్, వెనిగర్ వేసి కలిపి మూత పెట్టి బాగా మరిగించుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే క్రీమీ మష్రూమ్ సూప్ రెడీ.